అక్కడ ఏలియా చెప్పలేదు. అంటే ప్రవక్తల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి అనే విషయం ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ఖండించింది నన్ను కాదు యేసుని అనే విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తుంది. ఇక్కడ గతిలే నమ్మకం మతిలేని మొగుడు అని చెప్పి ఎవరూ లేని చోట మరి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది ఆ గొర్రెలకి వేదంలా చెల్లుబాటు అవుతుంది. వాళ్ళకి ఈ వివరాలన్నీ కూలంకషంగా తెలియవు కనుక. అలాగే ఈ ఏలియా జీసస్కి మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రీస్తు అనే ప్రవక్త రావడానికి ముందు ఏలియా రెండోసారి వస్తాడు అని చెప్పి ఒక ప్రవచనం ఉంటుంది బైబిల్లో. నేను దీని గురించి ఏలియా పునర్జన్మ అని ఒక టాపిక్ రాశాను. అదర్ సైడ్ ఆఫ్ జీసస్లో ఏలియా పునర్జన్మ అని ఉంటుంది. క్రీస్తు అనే ప్రవక్త కన్నా ముందు ఏలియా ప్రవక్త రావాలి, అతను వచ్చి ప్రజల్ని నీతి మార్గాన్ని నడిపిస్తాడు అని చెప్పి ఒక ప్రవచనం. అది ఫెయిల్ అయ్యింది. అసలు ఆ ఏలియా అనే ప్రవక్త రాలేదు. కానీ ఏసేమంటాడంటే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను చూపించి ఈయనే ఏలియా అని చెప్పి చెప్తాడు. కానీ యోహానేమో నేను ఏలియాని కాదంటాడు.